సౌత్ ఆఫ్రికాకు చుక్కలు చూపించారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. రాంచీ వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ కూడా చేశాడు. 120 బంతుల్లో 135 పరుగులు చేశాడు కోహ్లీ. వన్డేల్లో 52వ సెంచరీ పూర్తి చేశాడు కోహ్లీ. ఇక హాఫ్ సెంచరీలతో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అదరగొట్టారు. 352 సిక్స్లతో చరిత్ర తిరగరాశాడు రోహిత్ శర్మ. ఇక 50 ఓవర్లలో 349 పరుగులు చేసింది భారత్. సౌత్ ఆఫ్రికాకు 350 పరుగుల టార్గెట్ను ఇచ్చింది భారత్. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ కరెస్పాండెంట్, స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ మ్యాచ్ని ఏ విధంగా చూడాలి? మొత్తం మీద రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్లోకి వచ్చి చెలరేగి ఆడినటువంటి పరిస్థితి, ఫ్యాన్స్ ఒకంత చాలా హ్యాపీగా ఉన్నటువంటి సిచ్యువేషన్. 350 పరుగుల టార్గెట్ ఏ విధంగా ఉండబోతుంది? మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? మురళి, గత కొంతకాలంగా కూడా విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని తక్కువ అంచనా వేస్తున్న వాళ్ళందరికీ కూడా వీళ్ళిద్దరు కూడా గట్టి సమాధానం చెప్పారనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ అంటే ఫామ్ లో లేరు, వీళ్ళిద్దరు పని అయిపోయింది, వీళ్ళిద్దరూ ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చు అని ఎవరికి నచ్చిన విమర్శలు వాళ్ళు చేస్తూ వచ్చారు. వాటన్నిటికీ కూడా ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా అంటే వాళ్ళిద్దరి విషయంలో దూకుడు లేదు, ఏదో టెస్ట్ క్రికెట్ లాగా వన్డేలు కూడా స్లోగా ఆడతారు అనే విమర్శల నుంచి కూడా వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసి అంటే ఏ స్థాయిలో రాణించాలి, వన్డేకి వైట్ బాల్ క్రికెట్ లో ఏ స్థాయిలో రాణించాలి అనే దానికి స్పష్టమైన సమాధానం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ముందు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ అంటే వాళ్ళిద్దరూ ఓపెనింగ్ చేసినా సరే జైస్వాల్ 18 పరుగుల తర్వాత అవుట్ అయిన తర్వాత రోహిత్ శర్మ చాలా అద్భుతంగా ఆడటం జరిగింది. స్ట్రైక్ రొటేట్ చేయడంతో పాటుగా ముందు వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఆస్ట్రేలియాలో ఏ విధంగా అయితే అతను ఆడాడో అదే విధంగా ఇక్కడ కూడా కొనసాగించడం జరిగింది. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే ముందు నుంచి కూడా దూకుడుగానే ఆడే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ బాల్ లక్కీగా 4 వెళ్ళినా సరే ఆ తర్వాత స్ట్రైట్ డ్రైవ్లతో పాటుగా 6లు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అంటే స్ట్రైక్ రొటేట్ చేయడం, సింగిల్స్ కానీ డబుల్స్ కానీ అంటే వికెట్ల మధ్య అతను చాలా ఫాస్ట్ గా కనపడటం జరిగింది. ఇదంతా కూడా ఖచ్చితంగా క్రికెట్ అభిమానులకు ఓర్మనిచ్చే విషయమే. ఇప్పుడు అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తన కెరీర్ లో 52వ వన్డే సెంచరీ నమోదు చేయడం ఇవన్నీ కూడా అంటే 2027 ప్రపంచ కప్ వరకు మేమిద్దరం రెడీగా ఉన్నాము, మా ఇద్దరి విషయంలో తక్కువ అంచనా వేసిన వాళ్ళందరికీ కూడా మా ఆటతోనే సమాధానం చెప్తామంటూ కూడా వాళ్ళిద్దరు పట్టుదలగా ఆడారు. ఆస్ట్రేలియాలో జరిగినటువంటి చివరి వన్డేలో కూడా ఇదే స్థాయిలో వీళ్ళిద్దరు రాణించడం, జట్టును గెలిపించడం జరిగింది. ఈ రోజు భారత జట్టు 349 పరుగులు భారీ స్కోర్ సాధించిందంటే కూడా వాళ్ళిద్దరు పుణ్యం అనే చెప్పాలి. ముందు యశస్వి జైస్వాల్ వికెట్ పడిన తర్వాత చాలా అద్భుతంగా రాణించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత కూడా వాషింగ్టన్ సుందర్, రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరూ కొంత తడబడినా సరే కేఎల్ రాహుల్ తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా ఇక వీళ్ళందరూ కూడా జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించారని చెప్పాలి. దాదాపుగా ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడం ఖాయంగానే కనబడుతుంది. రైట్. అలాగే మిగతా బ్యాట్స్మెన్స్, అలాగే కేఎల్ రాహుల్ కావచ్చు, రవీంద్ర జడేజా కూడా వారి వంతుగా ఆడినటువంటి పరిస్థితి, అంటే మ్యాచ్ మొత్తం కూడా సమిష్టిగా రాణించినటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతోంది సెకండ్ ఇన్నింగ్స్ అంటారు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కి సంబంధించి కూడా? సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ అనేది అంటే సెకండ్ ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా చాలా కాన్ఫిడెంట్ గా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ భారత బౌలింగ్ కూడా పటిష్టంగానే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కుల్దీప్ యాదవ్ కానీ, హర్షదీప్ సింగ్ కానీ, రవీందర్ జడేజా కానీ బౌలింగ్ విభాగంలో వీళ్ళు హర్షిత్ రాణా సంగతి పక్కన పెడితే ప్రసిద్ధి కృష్ణ కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. మరి వీళ్ళు ఏ స్థాయిలో రాణిస్తారు ఏదేమైనా సరే వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాని కట్టడి చేయడం ఖాయంగానే కనపడుతుంది. ఎలాగైనా సరే భారత్ ఖచ్చితంగా అంటే 10 నుంచి 15 ఓవర్లు కట్టడి చేస్తే తర్వాత సౌత్ ఆఫ్రికాను ఈ మ్యాచ్ విజయం సాధించడం ఖాయంగానే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక సమిష్టి కృషితో భారత్ 349 పరుగులు అయితే చేసింది. సౌత్ ఆఫ్రికాకు 350 పరుగుల భారీ టార్గెట్ని అయితే విధించినటువంటి పరిస్థితి ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్స్ మధ్య పరిగెడుతూ ఉంటే అభిమానులు చాలా ఖుషి అయిపోయారు. మళ్ళీ తిరిగి వాళ్ళు ఫామ్లోకి రావడానికి సంబంధించి కావచ్చు, 2027 వరల్డ్ కప్కి వారిద్దరూ సన్నద్ధంగానే ఉన్నారు, మేము ఫామ్లోనే ఉన్నామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. విరాట్ కోహ్లీ సెంచరీతో అభిమానులు చాలా ఆనందంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ని బ్రేక్ న్యూస్ ద్వారా చూస్తున్నాం.